శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. శ్రీ స్వామితో భక్తుల అనుభవాలు. మహామహితాత్ముడు. పేరు రాధాకృష్ణన్. వయస్సు 65 సంవత్సరాలు. ఊరు నంగిలికొండ. 1965 సంవత్సరంలో నా మిత్రుడు పూండీకి వెళుతూ నన్ను కూడా రమ్మని చెప్పి వెళ్ళాడు. అతడు వారం రోజులైనా తిరిగి రాకపోయేసరికి అతని కోసం పూండీ వెళ్ళాను. శ్రీ పూండీ స్వామి దివ్య సన్నిధిని చేరి వారికి నమస్కరించుకున్నాను. శ్రీ స్వామి ఆయన రామజయంలో వెళ్లారు, ఈయన కార్తికేయన్లో వచ్చారు, మనమేం చేస్తాం అన్నారు. రామజయం, కార్తికేయన్ అనేవి బస్సుల పేర్లు. ఆ మాటలకర్థం నా మిత్రుడు ఈరోజే రామజయం బస్సులో బయలుదేరి వెళ్లాడని, నేను కార్తికేయన్ బస్సులో వచ్చానని ఆయనే వివరించారు. అలా నా మిత్రుడి కోసం నేను వచ్చినట్లు శ్రీ స్వామి చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను అదే శ్రీ స్వామిని ప్రథమంగా చూడటం. శ్రీ స్వామికి నా మిత్రుడితో నా స్నేహం గురించి, అతని కోసం నేను రావడం గురించి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. అలా ఆయన మహత్యం ప్రథమ దర్శనంలోనే నాకు అనుభవమయ్యింది. ఇంతలో ఒక భక్తురాలు శ్రీ స్వామి ముందర ఉన్న మూకుడులో ఊది అయిపోతే ఆ ఖాళీ మూకుడులోనే చెయ్యి పెట్టి ఆ ఉత్త చేతినే ముఖానికి పెట్టుకుంటున్నది. శ్రీ స్వామి అక్కడే ఉన్న నా వైపు ఆ ఊది కుంకుమ మూకుడులను నింపమన్నట్లుగా చూశారు. నేను అవి కొనుక్కొని వచ్చి మూకుడులో పోసి అగరబత్తులు వెలిగించి శ్రీ స్వామి సమీపంలో ఉంచి వారికి నమస్కరించుకొని సెంజికి బయలుదేరాను. నేను సెంజి చేరేసరికి నా మిత్రుడు నా కోసం వెతుకుతూ కనిపించాడు. నేను పూండి వెళ్లానని చెప్పగానే అమితానందంతో ఆ మహాత్ముని దర్శనం చేసుకున్నావా అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఎంతో ఆతురతతో శ్రీ స్వామి సన్నిధిలో జరిగిన విషయాలు చెప్పమన్నాడు. నేను శ్రీ స్వామి వద్ద జరిగిన లీల చెప్పగానే అదిరా అసలు ప్రపంచమంటే అంటూ పరవశించిపోయాడు. ఆ రోజు రాత్రంతా శ్రీ స్వామి మహిమల గురించే చెబుతూ శ్రీ స్వామి పాదాలు వదలక గట్టిగా పట్టుకుంటే వారే జీవితాంతం దారి చూపుతారని కూడా అన్నాడు నా మిత్రుడు. తరువాత అతను హైదరాబాదు తదితర చోట్ల ఉంటూ తను కాలధర్మం చెందే వరకు శ్రీ స్వామి ఊది పంపమని అడుగుతూ ఉండేవాడు. నేనలాగే పంపేవాడిని. శ్రీ స్వామి దర్శన భాగ్యం నాకు లభించడానికి కారకుడైన నా మిత్రుని రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. ఒకరోజు శ్రీ స్వామి దర్శనం కొరకు సుమారు 10 మంది మీ లైన్లో నిలబడి ఉన్నాం. ఉన్నట్లుండి శ్రీ స్వామి కట్ట పంచాయితీకి వెళ్లకండి అన్నారు. మాలో ఎవరిని ఉద్దేశించి వారలా అన్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. మాలో ఒకతను నన్ను చూసి, ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరి వృత్తులు వేరే, మీరు మునసబు, మీరేమైనా పంచాయితీలు చేస్తున్నారా అని అడిగాడు. నేనలా చేయడం లేదన్నాను. వారం రోజుల తరువాత మా గ్రామంలోని ఒక రైతు తన పొలంలో జొన్న కంకులను ఎవరో దొంగలించారని పంచాయతీ పెట్టించాడు. నేను పూండీకి వెళ్లి శ్రీ స్వామిని దర్శించుకుని అగరుబత్తీలను వెలిగించి వారి ముందుంచాను. తరువాత స్వామి, నేను మునసబ్ ఉద్యోగం చేస్తున్న కారణంగా పంచాయతీకి వెళ్ళక తప్పదు. పంచాయతీకి మీరే వచ్చి తీర్పు చెప్పాలి అని మనస్సులోనే ప్రార్థించుకొని పంచాయతీ జరిగే చోటుకు వెళ్లాను. అప్పటికే గ్రామంలోని వారు 100 మందికి పైగా పంచాయతీకి వచ్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నేను వెళ్లి కూర్చొని అందరి వంక చూశాను. అందరి మధ్యలో ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు. ఆయన నిక్కరు, కాకీ చొక్కా వేసుకుని ఉన్నారు. తలపై చినిగిన తలపాగా ఉంది. నేను, అయ్యా, ఇక్కడున్న వారందరూ ఈ గ్రామస్తులు, మీరు క్రొత్తగా కనిపిస్తున్నారు, మరి మీరెవరు అని అడిగాను. ఆయన, నేను కలసపాకం ప్రక్కన పూండి ప్రక్కన పయన్గోయల్ నుండి వచ్చాను అన్నారు. మరి మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని మళ్ళీ వారిని అడిగాను. ఏదో జనం గుమిగూడి ఉంటే ఏమిటా అని వచ్చాను అన్నారాయన. నాకు వారు శ్రీ పూండి స్వామియేనని రూఢి అయ్యింది. వెంటనే నేను వారిని అవతలకు తీసుకువెళ్లి, ఏమిటిది స్వామి అని ప్రశ్నించాను. వచ్చాను, వెళ్ళాను అంటూ ఏమీ అర్థం కాకుండా ఏదో మాట్లాడటం ప్రారంభించారాయన. నేను వారిని ప్రక్కనే ఉన్న టీ కొట్టు దగ్గరికి తీసుకెళ్లాను. టిఫిన్ ఉందా అని టీ కొట్టులో ఉన్న స్త్రీని అడిగాను. ఆమె జవాబు చెప్పేలోపే శ్రీ స్వామి 8 ఇడ్లీలు ఉన్నాయి అన్నారు. ఈరోజు అమావాస్య,
నేను మా అల్లుడి కోసం 8 ఇడ్లీలు దాచి ఉంచాను, ఎవ్వరికీ ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పిందామె. శ్రీ స్వామి సర్వజ్ఞత్వానికి ఒక్కసారి బిత్తరపోయాను. నేనామెకు ఇడ్లీలు మళ్లీ తీసుకువచ్చి ఇస్తానని చెప్పి శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. టిఫిన్ ఆరగించిన తరువాత నేను మెల్లగా నడిచి వెళతాను అని చెప్పి బయలుదేరి వెళ్లారాయన. నేను తిరిగి వచ్చేసరికి పంచాయితీ ముగిసింది. దొంగిలించిన ధాన్యం విలువ 50 రూపాయలు కాగా పెద్దలు విధించిన అపరాధ రుసుము 500 రూపాయలు. పంచాయితీ పెట్టించిన రైతు తనకై తానే మనసు మార్చుకొని ఆ పేదవాడు అంత డబ్బు కట్టమంటే ఎలా కడతాడు? పిల్లలు కలవాడు, ఏదో తెలియక తప్పు చేశాడు, వదిలిపెట్టండి అని చెప్పి రాజీపడి వెళ్లిపోయాడు. అలా నేను పంచాయితీకి వెళ్ళనట్లయింది. ఆ రోజు నుంచి నేను మరి ఇక ఏ పంచాయితీలకు హాజరు కాలేదు. ఒకరోజు తెల్లవారుజామున శ్రీస్వామి మా ఇంటి ముంగిట నిలిచి లోపలికి తొంగి చూస్తున్నట్లు కలవచ్చింది. వెంటనే బయలుదేరి 7 గంటల సమయంలో పూండి చేరుకొని ఏటిలో స్నానం చేసి శ్రీస్వామి సన్నిధికి వెళ్లాను. ఆ సమయంలో భక్తులెవ్వరూ లేరు. సుబ్రహ్మణ్య స్వామి, ఏమయ్యా సెంజాయినా, రావయ్యా అని పలుకరించారు. నేను శ్రీస్వామి ఎదురుగా ముంగిట్లో మౌనంగా నిల్చున్నాను. అదెందుకయ్యా మనకు? వేరుశనగకాయల పొట్టు మనకు వద్దయ్యా, వదిలిపెట్టండి అన్నారు శ్రీస్వామి. నాకు శ్రీస్వామి దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. శ్రీస్వామి నన్ను లోపలికి రమ్మన్నారు. ముంగిట అడ్డుపెట్టి ఉన్న కొయ్య పలకను తొలగించుకొని లోపలికి వెళ్లి శ్రీస్వామికి నమస్కరించుకున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు శ్రీస్వామి నాతో, మనకొద్దు, ఆ పని మనకొద్దు, రాజీనామా చేసేయ్ అన్నారు. వెంటనే నేను బయలుదేరి తిరువన్నామలై హెడ్ పోస్ట్ ఆఫీస్కు వెళ్లాను. అక్కడ నా రాజీనామా లేఖలను కలెక్టర్కు, తహసీల్దారుకు, రెవెన్యూ ఇన్స్పెక్టర్కు రిజిస్టర్ పోస్టులో పంపించాను. నేను 2-3 రోజుల్లో ఇంటికి వస్తానని, నా కోసం వెతకవద్దని ఇంటికి ఉత్తరం రాశాను. అరుణాచలంలోనే వారం రోజుల పాటు గడిపి వారం రోజుల తరువాత ఇల్లు చేరాను. నేను పంపించిన రాజీనామా లేఖలు అందరికీ అందాయి. మా అసోసియేషన్ ప్రెసిడెంటు నన్ను పిలిచి అడిగాడు. నాకు హెడ్ ఆఫీస్ నుండి రాజీనామా చెయ్యమని ఉత్తర్వు వచ్చింది. ఇక ఫైలు తాకను అని చెప్పి వచ్చేశాను. నా పనిని ప్రక్క గ్రామంలో ఉన్న మునసబుకు అప్పగించి నేను మనసు మార్చుకుంటానేమోనని 3 నెలలు వేచి చూశారు. ఆ తరువాత నా రాజీనామాను ఆమోదించారు. నేను రాజీనామా చేసిన 2 సంవత్సరాలకు ప్రభుత్వం మునసబు పదవిని రద్దు చేసింది. శ్రీస్వామి నాతో ముందుగానే రాజీనామా చేయించి నాకే ఇబ్బంది రాకుండా కాపాడారు. వ్యవసాయంలో నాకు వచ్చే ఆదాయం మా కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోయేది కాదు. అందుకని నా మిత్రునితో కలిసి చెరి 10,000 పెట్టుబడితో గ్రానైట్ వ్యాపారం చెయ్యాలని మనసులో అనుకుని శ్రీ పూండీస్వామి సన్నిధికి చేరుకున్నాను. తెల్లవారుజామున లేచి స్నానాదులు ముగించుకొని వచ్చి 3 గంటల సమయంలో శ్రీస్వామి సమీపంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. మనకెందుకయ్యా ఆ పని అన్నారు శ్రీస్వామి. నేను వెంటనే పరదా తొలగించి శ్రీస్వామి చరణాలకు ప్రణమిల్లాను. శ్రీస్వామి, మనకెందుకయ్యా ఆ పని? ఒక నంజ మాగాణి చెయ్యొచ్చు, పుంజ మెట్ట చెయ్యొచ్చు, బ్రతుకు జరిగిపోతుంది. నీకెందుకా ఆలోచన అన్నారు. వ్యవసాయం తప్ప మరో దారి చూసుకోవటానికి శ్రీస్వామి నన్ను అనుమతించలేదని నాకు అర్థమైంది. అంతటితో కుటుంబ భారాన్నంతా శ్రీస్వామి చరణాలపై ఉంచి నిశ్చింతగా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఒకసారి కొంతమందిని కలిసి పర్వతమలైకి వెళ్లాలని తలచి శ్రీస్వామిని ఆశీస్సులు అడిగాము. శ్రీస్వామి ఐపసి నెల ఆశ్వయుజ మాసం 18వ తేదీ అన్నాభిషేకమయ్యా అన్నారు. మాలో ఒకరు, స్వామి మీరు తారీఖు మార్చి చెబుతున్నారు అన్నాడు. లేదయ్యా, అంతా వెళ్లి చేరడానికి ఆ రోజు అవుతుంది అన్నారు శ్రీస్వామి. శ్రీస్వామి మాటలు ఆ సమయంలో మాకెవ్వరికీ అర్థం కాలేదు. తరువాత 3 సంవత్సరాలకు అదే తారీఖున శ్రీస్వామి మహాసమాధి చెందారు. శ్రీస్వామి ఒక్కోసారి రాత్రులలో మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు అర్ధరాత్రి నవరత్నాల వంటి జ్ఞానం ఉండగా కాలనా ఇచ్చి కరివేపాకు అడిగితే నేనేం చేసేది అని అన్నారు. అనుగ్రహించడమే నా పని
అని బాబానే తమ అవతార కార్యాన్ని వెల్లడించారు. బాబా తమ రక్షణను, అనుగ్రహాన్ని ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్న మూర్ఖత్వంతో మనమే దానిని స్వీకరించలేకున్నాం. రండి, బస్తాల కొద్దీ ఊది మోసుకుపోండి, ఈ మసీదు తల్లి భాండాగారాన్ని బండ్ల కొద్దీ తీసుకుపోండి అని బాబా ఎలుగెత్తి ఆహ్వానిస్తూనే ఉన్నారు. కాని బాబా రక్షణ అనే ఊదీని, జ్ఞానమనే భాండాగారాన్ని స్వీకరించేవారే లేరు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ బాబా అడిగిన వారికి అడిగినంత సమృద్ధిగా ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు. కాని నా మాటలు చెవిన పెట్టేదెవరు? నా ధనాగారపు తలుపులు బార్లా తెరిచిపెట్టి ఉంచాను. కాని ఆ సంపదను తీసుకొని పొయ్యేవారే లేరు. ప్రజలు ఊరికే నా వద్దకొచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు. నేను తీసుకోమంటాను, కాని తీసుకొనేవారేరి అని ఎన్నోసార్లు వాపోయేవారు. సాయినాథుని శరత్ బాబూజీ. సాయి భక్తి సాధనా రహస్యం. ఒక భక్తుడు శ్రీ స్వామి కోసం భోజనం తెచ్చాడు. హైదరాబాదులో అద్భుతమైన మునక్కాయల సాంబారుతో భోజనం చేసి వచ్చాను అని అప్పుడే భోజనం చేసి వచ్చిన సూచనగా త్రేయించారు శ్రీ స్వామి. ఆ గదంతా మునక్కాయల సాంబారు వాసన గుమగుమలాడింది. ఆ వచ్చిన భక్తుడు బ్రతిమాలగా 2 ముద్దలు మాత్రం స్వీకరించారు శ్రీ స్వామి. ఆ భక్తుడు సంతోషంతో వెనుదిరిగాడు. ఓసారి నాకు శ్రీ పూండీ స్వామికి గురువెవరో కదా అన్న ఆలోచన వచ్చింది. నా మనస్సులోని ఆలోచన గ్రహించినట్లుగా వెంటనే శ్రీ స్వామి, అరుణగిరికి గురువు ఎవరు అని అడిగారు నన్ను. అరుణగిరినాథుని గురువు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ స్వామికి కూడా ఆయనే గురువు అని వారు సూచించారనిపించింది నాకు. ఒకసారి ఒక వ్యక్తి సూటు బూటుతో చాలా ఆడంబరంగా శ్రీ స్వామి సన్నిధికి వచ్చి దర్పంగా వాట్ అబౌట్ మై లక్ ఈజ్ అని శ్రీ స్వామిని ప్రశ్నించాడు. శ్రీ స్వామి యువర్ లక్ ఈజ్ గోయింగ్ అని ఒక బూతు మాట మాట్లాడి అండ్ హూ ఈజ్ చెకింగ్ అన్నారు. ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వచ్చి తానింటికి వెళుతూ నన్ను శ్రీ స్వామి దగ్గర కొంచెం సేపు ఉండమని చెప్పారు. శ్రీ స్వామి నాకా అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తూ వారి పాదాలు చేతులు ఒత్తుతూ కూర్చున్నాను. తరువాత కూడా నాకు 2 సార్లు అలా వారి సేవ చేసుకునే అవకాశం లభించింది. ఒకసారి సెంజి దిండివనంలో ఉన్న శ్రీ పూండీ స్వామి భక్తులు శ్రీ స్వామి ఫోటోను పల్లకీలో ఉంచి ఎంతో ఉత్సాహంగా పల్లకీ ఉత్సవం జరుపుకున్నారు. పూండీ నివాసి అయిన గోవిందరాజుల నాయుడు శ్రీ స్వామితో దిండివనం సెంజి భక్తులు శ్రీ స్వామి పేరు చెప్పుకుని విరాళాలు ప్రోగు చేసి అట్టహాసంగా ఖర్చు చేస్తున్నారని, వాళ్ళలా చేయకుండా ఏదైనా విరుగుడు సూచించవలసిందని విన్నవించుకున్నాడు. శ్రీ స్వామి, సముద్రంలో ఒక ముంతెడు నీళ్లు ముంచుకుంటే నీళ్లు తగ్గిపోతాయా? నీ పనేదో నువ్వు సక్రమంగా చేసుకో అన్నారు. ఒకరు చేసే పనులలో ఇంకొకరు తలదూర్చడం శ్రీ స్వామికి నచ్చదని గ్రహించాను నేను. పర్వతమలై ప్రసాదమైన తీర్థం, ఊది, బిల్వపత్రి తీసుకువచ్చి శ్రీ స్వామికి సమర్పిస్తే తీర్థమంతా త్రాగి బిల్వపత్రి తిని ఊది మొత్తం నోటిలో వేసుకునేవారాయన. అలాగే మారియమ్మ ఆలయ ప్రసాదమైన ఏమీ మిగల్చక ఆరగించేవారు. శ్రీ స్వామి వద్దకు ఒక మంత్రగాడు వచ్చాడు. ఆయన గోరింటాకు నూరి తలకు రాసుకునేవారు. అందుకని ఆయనను అందరూ కలర్ స్వామి అని పిలిచేవారు. అతను శ్రీ స్వామి దర్శనం చేసుకున్న తరువాత ఒక కుటుంబం అతనిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అతను వారింటికెళ్లి తమ మంత్రశక్తి ప్రదర్శించాలని ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా అతని మంత్రాలేవీ పారలేదు. ఇక చేసేది లేక ఆ ఇంటి వారితో తన మంత్రాలు ఇక్కడ పనిచేయడం లేదని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి 12 గంటల సమయంలో మళ్లీ శ్రీ పూండీ స్వామి సన్నిధికి వచ్చాడతను. శ్రీ స్వామి అతనితో 120 మైళ్ల లోపల ఎవరి ఆటలు సాగవు అని చెయ్యి ఆడిస్తూ అన్నారు. శ్రీ స్వామి అలా అన్న తర్వాత అతనిలో ఏమి మార్పు వచ్చిందో తెలియదు కాని అప్పటి నుండి అతను ఆ మంత్ర విద్యలను త్యజించి తన జీవనోపాధి కోసం జ్యోతిష్యాన్ని ఆశ్రయించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.